జై శ్రీరామ్. ఒకప్పుడు భారతదేశం ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నది, భారతీయ ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందుల్లో ఉంది, ఈ విషయాలను మాత్రమే మాట్లాడేవాళ్ళు. కానీ 2014లో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. భారతదేశం తన సవాళ్లపైన ఏ విధంగా ఎదుర్కొంటున్నది, ఏ విధంగా సమస్యలపై విజయం సాధిస్తున్నది, ఈ విషయాల గురించి మాట్లాడుకుంటాం. మొట్టమొదటి సమస్య, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సుమారు 90% మంది బ్యాంకింగ్కు దూరంగా ఉండడం. జన్ధన్ యోజన పథకం కింద కేవలం 10 సంవత్సరాలలో 80 కోట్ల మందిని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చింది భారతదేశం. రెండవ సమస్య, సుమారు 30 కోట్ల మంది విద్యుత్తుకు దూరంగా ఉండటం. అంటే 30 కోట్ల మందికి కేవలం 11 సంవత్సరాలలో విద్యుత్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళేందుకు మన భారతదేశం. మూడవది, సంక్షేమ ఫలితాల్లో అవినీతి. ₹1 ఖర్చు చేస్తే ఢిల్లీలో అది గ్రామానికి చేరేసరికి కేవలం 15 పైసలే అని ప్రధానమంత్రి గారే చెప్పే పరిస్థితి. అటువంటిది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఈ జన్ధన్ ఖాతాల్లో భాగంగా 46 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు డైరెక్ట్గా పేదలకు చెల్లించే పరిస్థితి కలిగింది. సమస్య, దాదాపు 50 కోట్ల మంది భారతీయులు 2014 కన్నా ముందు టాయిలెట్ లేని పరిస్థితులలో ఉండేవాళ్ళు. అలాంటిది కేవలం 12 సంవత్సరాల్లో స్వచ్ఛ భారత్ టాయిలెట్లు కావచ్చు, అవగాహన కల్పించడం కావచ్చు, ఇలాంటి అనేక ప్రోగ్రామ్స్ ద్వారా దాదాపు 100కు 100% ఈరోజు భారతదేశంలో టాయిలెట్లు యూజ్ చేస్తున్నారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా సమాధానం దొరికింది. ఐదవ సమస్య, నైపుణ్యం లేకపోవటం. 100 కోట్ల మంది భారతీయ యువతకు ఈరోజు నైపుణ్యం కోసం ఐఐటీలు, ఐఐఎంస్, ఎయిమ్స్, డిగ్రీ కళాశాలలు ఇలాంటివి అనేక మనం పెంచుకున్నాం. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ప్రత్యేక దృష్టి సారించాం. దీంతో ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతున్న దేశంగా భారతదేశం నిలిచింది. ఈరోజు 14 సంవత్సరాలు అండ్ ఎబో ఉన్న భారతీయులలో కేవలం 4.5% మాత్రమే నిరుద్యోగ సమస్య ఉన్నది. అది కూడా అతి త్వరలో ఇంకా తగ్గుముఖం పడుతున్నది. మిత్రులారా, ఇలాంటి అనేక సమస్యలను భారత సమాజం ఎదుర్కొంటున్నది. ఒకటి నేను ఎప్పటికీ చెప్పదలుచుకున్నాను, ఏ గ్రూప్ ఆఫ్ షీప్ లెడ్ బై ఎ లయన్ ఈజ్ గ్రేటర్ ఫోర్స్ దాన్ ఎ గ్రూప్ ఆఫ్ లయన్స్ లెడ్ బై ఎ షీప్. కానీ మన భారతదేశం మాత్రం ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ లయన్స్ లెడ్ బై ఎ లయన్. రిమెంబర్ దిస్. జై శ్రీరామ్.